హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో క్రాస్ కట్ బ్లౌజ్ని కట్ చేసే ముందు మనకు వచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ కానీ అలాగే క్లయింట్ని చూసినప్పుడు కానీ కొన్ని మెజర్మెంట్స్ అనేది నోట్ చేసుకోవాలి. అంటే కొన్ని టిప్స్ అయితే పాటించాలి. కటింగ్లో కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే ఈ బ్లౌజ్ వచ్చేసి చెస్ట్ లూజ్ నడుము లూజ్ ఇంచుమించుగా సమానంగా ఉంది. అలాగే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలి, అలాగే బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ని పాటించాలి, అలాగే మన మెథడ్లో ఫ్రంట్ పార్ట్ డాట్స్ కోసం ఎక్స్ట్రా ఖర్చు తీసుకోను కదా, కానీ ఎలాంటి సిచ్యువేషన్లో ఖర్చు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి బ్యాక్ పార్ట్లో కానీ ఫ్రంట్ పార్ట్లో కానీ, అలాగే మన మెథడ్లో చెస్ట్ తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా ఫ్రంట్ పార్ట్ పైకి అస్సలు వెళ్ళకూడదు. బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా ఇవ్వాలి. షేప్ బిల్డ్ ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద మాత్రమే రావాలి. చెస్ట్ తక్కువ ఉంది కదా అని ఫ్రంట్ పార్ట్ పైకి కట్ చేసేసి షేప్ బెల్ట్ కూడా పైకి వెళ్ళేలా బ్యాక్ పార్ట్ కంటే ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ 2 ఇంచెస్ అనేది పైకి వెళ్ళేలా మాత్రం కట్ చేయకూడదు. అలా కట్ చేశారు అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ షోల్డర్ దగ్గర స్టిచ్ అనేది వెనక్కి కానీ ముందుకు కానీ వెళ్ళిపోతుంది. అలాగే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది పైకి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. చెస్ట్ తక్కువ ఉంది కదా అని ఫ్రంట్ పార్ట్ పైకి వెళ్ళేలా మాత్రం కట్ చేయకూడదు ఫ్రెండ్స్. మన మెథడ్లో ఇవన్నీ నోట్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ క్లాత్ 80 సెంటీమీటర్లు మాత్రమే ఇచ్చారు, కానీ ఒరిజినల్ క్లాత్ మాత్రం సఫిషియెంట్గా ఉంది. బ్లౌజ్ని స్టిచ్ చేయడానికి మాత్రం సపరేట్ పీస్ అయితే ఇచ్చారు. అంటే నెక్ లైన్ కానీ అంటే మెడ పీస్కి కానీ అలాగే నడుం పట్టీకి ఎక్స్ట్రా పీస్ అయితే ఇచ్చారు. ఈ 80 సెంటీమీటర్ల లైనింగ్ క్లాత్లోనే మనం బ్లౌజ్ని అయితే కట్ చేయాలన్నమాట. ఫస్ట్ మన మెథడ్లో బ్యాక్ నెక్ డీప్గా ఉన్నా అలాగే నెక్ అనేది కొంచెం పైకి ఉన్నా కూడా చెస్ట్ లూజ్ మాత్రమే తీసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని మనం షోల్డర్ని అలాగే ఆర్మ్ హోల్ డౌన్ని నెక్స్ట్ నెక్ విడ్త్ని మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ చెస్ట్ లూజ్ని మెజర్ చేయడం కోసం ఇలా ఈ చంక క్రింది వైపు నుంచి ఈ సెకండ్ సైడ్ చంక క్రింది వైపు ఇలా మెజర్ చేసుకుంటే నాకు 19 ఇంచులు అనేది చెస్ట్ లూజ్ వచ్చిందనమాట. ఇక్కడ బ్లౌజ్ అనేది 2 ఫోల్డింగ్స్ మీద ఉంది. మామూలుగా 4 ఫోల్డింగ్స్ మీద బ్లౌజ్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ 38 సైజ్ బ్లౌజ్ అనమాట. 38 4 చేత భాగిస్తే మనకి 9.5 ఇంచెస్ అనేది చెస్ట్ లూజ్ వస్తుంది. నెక్స్ట్ బ్లౌజ్ పొడవుని మార్కింగ్ చేయడం కోసం ఇలా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ డాట్ ఉందని చూసారా, ఆ డాట్ వరకు ఇలా మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా చెక్ చేసుకుంటే 14.5 ఇంచెస్ అనేది బ్లౌజ్ పొడవు అనేది ఉందన్నమాట. ఇక్కడ డాట్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకుని చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు 14.5 ఇంచెస్, చెస్ట్ లూజ్ 9.5 ఇంచెస్. ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకొని 9.5 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలన్నమాట. మన మెథడ్లో ఇలా 9.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం 1.5 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఈ 2 మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి. మెజర్మెంట్ బ్లౌజ్ని అంటే ఆది బ్లౌజ్ని గమనించారో లేదో, ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్కి ఇంచుమించుగా నడుము లూజ్ అనేది సమానంగా ఉందన్నమాట. నెక్స్ట్ బ్లౌజ్ పొడవుని మార్కింగ్ చేయడం కోసం క్రింది వైపున ఖర్చు కోసం పాదం ఇంచి కానీ 1/2 ఇంచ్ని కానీ మార్క్ చేసుకోవాలి. క్రింది వైపు నుంచి 14.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని బ్లౌజ్ పొడవుని ఇలా మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక పాదం ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. మీరు ఇక్కడ పాదం ఇంచ్ అయినా మార్క్ చేసుకోండి, 1/2 ఇంచ్ అయినా మార్క్ చేసుకోండి, మీ ఇష్టం అనమాట. నాకు ఇక్కడ లైనింగ్ క్లాత్ కొంచెమే ఉంది, అందువల్ల నేను పాదం ఇంచిని మాత్రమే మార్క్ చేస్తున్నాను. పాదం ఇంచ్ అంటే 1/2 ఇంచ్లో 1 పాయింట్ తక్కువ అనమాట. అంటే 5 గీతలు అంటే టేప్లో 1/2 ఇంచ్, 1 గీత తగ్గిస్తే పాదం ఇంచ్ అనమాట. ఇలా ఇంకొక మార్కింగ్ కూడా బ్లౌజ్ పొడవుని ఇలా మార్క్ చేసుకొని స్ట్రెయిట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ నాకు లైనింగ్ క్లాత్ సఫిషియెంట్గా లేదు కాబట్టి ఖర్చు అనేది 1 పాదం ఇంచ్ తీసుకున్నాను. ఇలా ఈ మార్కింగ్స్ అన్నిటినీ స్ట్రైట్గా కలుపుకోవాలన్నమాట. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే టిప్స్ అనేది మిస్ అయిపోతారు. మనకు వచ్చిన ఆది బ్లౌజ్ని ఇలా నడుము లూజ్ని అయితే చెక్ చేసుకోవాలి. ఇక్కడ నడుము లూజ్ని చెక్ చేసేటప్పుడు హుక్స్ బెల్ట్ని మెజర్ చేసుకోవాలి, కానీ కాజా బెల్ట్ని మాత్రం వదిలేయాలన్నమాట. ఎందుకంటే కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి. ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 34 ఇంచులు అనమాట. చూసారా, మనకి బ్లౌజ్ అనేది 4 మడతల మీద ఉంటుంది కాబట్టి టేప్ని ఇలా 4 ఫోల్డింగ్స్ మీదైనా ప్లేస్ చేసుకోండి, లేదా 34ని 4 చేత భాగిస్తే మనకి ఈ విధంగా నడుము లూజ్ అనేది వస్తుందన్నమాట. 8.5 ఇంచెస్ అనేది నడుము లూజ్ వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇలా 8.5 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి.
చూసారా, ఇంచుమించుగా చెస్ట్ లూజ్కి నడుము లూజ్ అనేది మ్యాచ్ అయింది. ఇక్కడ 3/4 ఇంచు మాత్రమే వచ్చిందనమాట. డాట్స్లోకి ఖర్చు కావాలి, అలాగే సైడ్ జాయింట్లో కూడా ఖర్చు కావాలి. కాబట్టి ఈ ఖర్చు అనేది సరిపోదు. అందువల్ల నేను ఇచ్చిన 1.5 ఇంచు ఖర్చుతో సహా ఇంకొక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇచ్చాను అనమాట. అంటే మనకి సైడ్ జాయింట్లోకి రావాలి, అలాగే డాట్స్లో కూడా కరెక్ట్గా ఖర్చు అనేది కావాలి. కాబట్టి నేను ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇచ్చాను అనమాట. అంటే డాట్స్లోకి మనకి 1 ఇంచ్ కావాలి, సైడ్ జాయింట్లోకి 1.5 ఇంచ్ సరిపోతుంది. ఇక్కడ మీరు 1 ఇంచ్ అయినా తీసుకోండి, లేదా 1/2 ఇంచ్ అయినా తీసుకోండి, మీ ఇష్టం. ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు అయితే అవసరం ఉండదు. కాబట్టి ఇక్కడ మనం ఖర్చు తీసుకునేటప్పుడు ఇలా 1/2 ఇంచ్కి మార్కింగ్ వేసేటప్పుడు క్రాస్కి అయినా మార్క్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. కానీ మనకి డాట్స్లోకి అలాగే ఫ్రంట్ పార్ట్లో డాట్స్లోకి మాత్రమే మనకు ఖర్చు కావాలి. కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా 1 ఇంచ్ అయినా ఖర్చు ఇవ్వండి, లేదా 1/2 ఇంచ్ అయినా ఇవ్వండి, మీ ఇష్టం. నేనైతే 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా. ఈ 1/2 ఇంచ్కి ఇలా స్ట్రైట్గా అయినా లైన్ని డ్రా చేసుకోవచ్చు, లేదా క్రాస్గా అయినా లైన్ని డ్రా చేసుకోవచ్చు. ఎందుకంటే చెస్ట్ లూజ్ దగ్గర మనం ఇచ్చిన ఎక్స్ట్రా ఖర్చు అనేది కటింగ్లో కట్ చేయాలి. కాబట్టి చెస్ట్ లూజ్ దగ్గర మాత్రం ఖర్చు అవసరం లేదనమాట. ఇలా కొంచెం క్రాస్గా అయినా మార్కింగ్ వేసుకోవచ్చు. ఓన్లీ మనకి నడుము లూజ్ దగ్గర మాత్రమే ఖర్చు కావాలి. ఇలా అయినా క్రాస్గా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇది మీ ఇష్టం. స్ట్రైట్గా అయినా కట్ చేసుకోండి, క్రాస్గా అయినా కట్ చేసుకోండి. ఇక్కడ నేను 1/2 ఇంచ్ మాత్రమే ఖర్చు ఇచ్చాను. లేదు మీరు 1 ఇంచ్ అయినా ఖర్చు తీసుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు. బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్ స్టిచ్ చేశాక కట్ చేసుకుంటే సరిపోతుంది. మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని షోల్డర్ని మార్క్ చేసేటప్పుడు ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి నాకు 9.5 ఇంచెస్ కదా, అంటే 38 సైజ్ బ్లౌజ్ కాబట్టి 5 ఇంచుల షోల్డర్ అనేది సరిపోతుంది. ఇలా ఫుల్ షోల్డర్ని ఎలా మార్క్ చేసుకోవాలి, నెక్ విడ్త్ని షోల్డర్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ లింక్ అనేది ఇస్తాను. ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ మనకి మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి మనం నెక్ ఎంత ఉంది, షోల్డర్ ఎంత ఉంది అనేది ఈ విధంగా నోట్ చేసుకోవాలి. ఫుల్ షోల్డర్ మాత్రమే మన ఇష్టం అనమాట. నెక్ విడ్త్ కానీ అలాగే షోల్డర్ అనేది కస్టమర్ ఛాయిస్. కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా మనం బ్లౌజ్ని అయితే డిజైన్ చేయాలి. కాబట్టి ఫిట్టింగ్ నీట్గా రావడం ఒక్కటే మన ఇష్టం. కానీ కస్టమర్కి ఎలా ఇష్టమో ఆ విధంగా మాత్రమే కట్ చేయాలన్నమాట. ఇక్కడ షోల్డర్ స్ట్రాప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 2.5 ఇంచెస్ ఉంది, కరెక్ట్గా 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని నెక్స్ట్ నెక్ విడ్త్ అనేది షోల్డర్ స్ట్రాప్ ఎంత ఉందో అంత మార్క్ చేసుకున్న తర్వాత నెక్ విడ్త్ ఎంత వస్తే సేమ్ అదే విధంగా మార్కింగ్ వేసుకోవాలి. 2 ఇంచుల నెక్ విడ్త్ అనేది వచ్చింది కదా, ఇలా బాక్స్ షేప్లో లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేసేటప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ని ఇలా నీట్గా బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసుకొని బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక 1/4 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్ అనేది నెక్ విడ్త్ అనేది చాలా తక్కువ ఉంది కదా, అంటే బ్రాడ్ అనేది తక్కువ ఉంది. ఇలాంటప్పుడు క్రింది వైపున మాత్రం ఒక 1/2 ఇంచ్కి కానీ లేదా ఒక 1/4 ఇంచ్కి అనేది ఇలా బ్రాడ్ ఇవ్వాలన్నమాట. లేకుంటే బ్యాక్ సైడ్ అనేది పట్టినట్టే అయిపోతుంది. పై వైపున మాత్రం నెక్ విడ్త్ని మాత్రం చేంజ్ చేయకూడదు. క్రింది వైపున మాత్రం కొంచెం బ్రాడ్ ఇచ్చాము అంటే లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా మనం బ్యాక్ నెక్ డీప్ని అలాగే బ్యాక్ నెక్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఈ బ్లౌజ్ ఆర్మ్ హోల్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని పైన షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ చంక దగ్గర కుట్టు ఉంటుంది చూసారా, ఆ కుట్టు వరకు మనం ఇలా ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా టేప్ని ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే మనకి ఆర్మ్ హోల్ లూజ్ ఎంత వచ్చిందో ఆ ఆర్మ్ హోల్ లూజ్కి కరెక్ట్గా మనం డ్రా చేసే ఆర్మ్ హోల్ లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలన్నమాట. మీకు క్లియర్గా అర్థమవడం కోసం మళ్ళీ చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. మెజర్మెంట్ బ్లౌజ్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ని ప్లేస్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ని మాత్రమే ఈ విధంగా ప్లేస్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి చంక వరకు ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే మనకు వచ్చిన ఆర్మ్ హోల్ లూజ్ మెజర్మెంట్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఇలా మ్యాచ్ అవ్వాలి అని అంటే మనం ఆర్మ్ హోల్ డౌన్ 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. చూసారా, ఇలా 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇటు సైడ్ షోల్డర్ 5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రెయిట్గా ఎల్ షేప్లో ఈ 2 మార్కింగ్స్ని కలుపుకోవాలన్నమాట. నెక్స్ట్ కార్నర్లో 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. చూసారా, ఇలా 1.5 ఇంచెస్కి కార్నర్లో మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచెస్కి మార్క్ చేశారు అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు పట్టినట్టు ఉంటుందన్నమాట. అందువల్ల 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే ఫ్రీగా ఉంటుందన్నమాట. ఇలా 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ ఆర్మ్ హోల్ కర్వ్ని చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసినప్పుడు మనకు వచ్చిన మెజర్మెంట్కి అలాగే మెజర్మెంట్ బ్లౌజ్కి వచ్చిన ఆర్మ్ హోల్ లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి.
సపోజ్ మ్యాచ్ అయితే ఓకే, మ్యాచ్ కాలేదు అంటే పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ అనేది 8.5 ఇంచెస్. అలాగే నేను డ్రా చేసిన ఈ ఆర్మ్ హోల్ కర్వ్ అనేది కరెక్ట్గా 8.5 ఇంచెస్కి మ్యాచ్ అయింది. చూసారా, ఇలా మ్యాచ్ అయింది అని అంటే మనం కట్ చేసిన ఈ బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా ఆర్మ్ హోల్ లూజ్కి అలాగే మన మెజర్మెంట్ బ్లౌజ్ ఆర్మ్ హోల్ లూజ్కి మ్యాచ్ అయింది కాబట్టి ఎక్కడ ఆర్మ్ హోల్ దగ్గర రింకిల్స్ రావు, షోల్డర్ అనేది డ్రాప్ అవుతుంది అనమాట. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి. చెస్ట్ దగ్గర ఎక్స్ట్రా ఖర్చు అయితే అవసరం ఉండదు, ఎందుకంటే మనకి చెస్ట్ దగ్గర ఆల్రెడీ ఖర్చు ఇచ్చేసాం కాబట్టి డాట్స్ కోసమే మనకి ఎక్స్ట్రా ఖర్చు కావాలి. కాబట్టి నేనైతే క్రాస్గా కట్ చేస్తున్నాను. లేదు మీకు క్లాత్ ఉంది అని అంటే స్ట్రైట్గా అయినా కట్ చేసుకోండి, ఏమి ఇబ్బంది ఉండదు. సైడ్ జాయింట్ దగ్గర కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఓన్లీ క్రింది వైపున డాట్స్ కోసం 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. ఆల్రెడీ 1.5 ఇంచ్ ఖర్చు ఇచ్చాం కాబట్టి సైడ్ జాయింట్లోకి ఖర్చు అనేది సరిపోతుంది. నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. హ్యాండ్స్ని స్టిచ్ చేసేటప్పుడు ఒక్క సైడ్ మాత్రమే జాయింట్ వేసుకునేలా ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటే లైనింగ్ క్లాతే కాబట్టి మనం స్టిచ్ చేసేటప్పుడు ఒక్క సైడ్ మాత్రమే జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. క్రింది వైపున ఈ క్లాత్ ఈక్వల్గా ఉండేలా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా హ్యాండ్స్ క్రింది వైపున క్లాత్ అనేది నీట్గా స్ట్రైట్గా ఉండేలా ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్లో క్రింది వైపున బార్డర్ ఉందా అంటే హ్యాండ్స్కి బార్డర్ ఉందా లేదా హెమ్మింగ్ వేసుకోవాలా చెక్ చేసుకొని మనం హ్యాండ్స్ని మార్కింగ్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి 8.5 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ మనకి బార్డర్ ఉంది కాబట్టి తిప్పి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. కాబట్టి 1/2 ఇంచ్ ఖర్చు అనేది తీసుకున్నాను. మామూలుగా హెమ్మింగ్ ఒకవేళ హెమ్మింగ్ కావాలి అని అంటే హెమ్మింగ్ కోసం 1 ఇంచ్ అనేది తీసుకోవాలి. హ్యాండ్ పొడవు ఎంత ఉందో మార్కింగ్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. టోటల్గా మనకి 9 ఇంచులు అనేది వచ్చింది ఖర్చుతో సహా. 9 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. చూసారా, ఇలా స్ట్రెయిట్గా ఈ మార్కింగ్స్ అన్నింటినీ కలిసేలా లైన్ని డ్రా చేసుకొని నెక్స్ట్ హ్యాండ్ డౌన్ 3 ఇంచులకి తీసుకుంటే సరిపోతుంది. ఇలా హ్యాండ్ డౌన్ని పర్ఫెక్ట్గా ఎలా మార్కింగ్ చేసుకోవాలి, ఏ సైజ్ బ్లౌజ్కి హ్యాండ్ డౌన్ని ఎలా మార్కింగ్ చేసుకుంటే ఫిట్టింగ్ నీట్గా వస్తుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోస్లో. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ 6 ఇంచులు ఉంది. 6 ఇంచులకి మార్క్ చేసుకొని నెక్స్ట్ ఖర్చు కోసం 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఆర్మ్ హోల్ లూజ్ బ్యాక్ పార్ట్లో 8.5 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ 1/4 ఇంచ్ తగ్గించేసి 8.5 ఇంచెస్కి ఇలా హ్యాండ్ టక్స్ పాయింట్ని మార్క్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా టక్స్ పాయింట్ అంటే హ్యాండ్స్ ఫిట్టింగ్ పాయింట్ అనమాట. ఈ టక్స్ పాయింట్ దగ్గరికి మనకి సైడ్ జాయింట్ కుట్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా టక్స్ పాయింట్ని మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక 1.5 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్కి మార్క్ చేసుకొని అంటే 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ విధంగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. బిగినర్స్కి ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా హ్యాండ్ కర్వ్ని అయితే డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా టక్స్ ఇస్తున్నాను చూసారా, ఈ టక్స్ అన్నీ మనకి స్టిచ్చింగ్లో యూజ్ అవుతాయి. ఈ టక్స్ దగ్గరికే మనకి సైడ్ జాయింట్ కుట్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. కాబట్టి ఈ టక్స్ అన్నిటిని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఒక సైడు జాయింట్ వేసుకోవాలి, సెకండ్ సైడ్ జాయింట్ అవసరం లేదనమాట. జాయింట్ వేయని దగ్గర మనం లోతుని మార్కింగ్ చేసుకోవాలి. ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి అంటే 1 ఇంచ్కి మార్క్ చేసుకొని మిడిల్లోకి ఇలా ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. అంటే ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ మనం మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి ఈ 1/2 ఇంచ్కి టచ్ అయ్యేలా ఇలా లోతుని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం లోతుని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాము అంటే మనకి ఫ్రంట్ పార్ట్లో బ్లౌజ్ వేసుకున్నప్పుడు హ్యాండ్స్ దగ్గర రింకిల్స్ అనేది రాకుండా పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం స్లీవ్స్ పార్ట్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ నీట్గా వస్తుంది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ని ఇలా కొంచెమే క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ క్రాస్ అనేది ప్లేస్ చేయకూడదు, కొంచెమే క్రాస్ అనేది ఇవ్వాలన్నమాట. ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో నెక్ అనేది బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ నెక్ పైకి ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం క్లాత్ ఉండేలా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. మనకు ఒకవేళ జాయింట్ వస్తే సైడ్ జాయింట్ అంటే ఖర్చు సైడ్ మాత్రమే జాయింట్ వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ సైడ్ అనేది జాయింట్ రాకుండా ఇలా ఖర్చు సైడ్ మాత్రమే జాయింట్ వచ్చేలా ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి, బ్యాక్ పార్ట్ పొడవుతో సహా అన్నమాట. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది కొంచెం పైకి ఉంటుంది కాబట్టి
ఇలా ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి. చూసారా, ఖర్చు సైడ్ మాత్రమే జాయింట్ వస్తుంది. ఈ జాయింట్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఫ్రెండ్స్ చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, వీడియో చాలా ఫాస్ట్గా ఉంటుంది, స్లోగా పోస్ట్ చేయండి, నీట్గా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, కొంచెం స్లోగా పోస్ట్ చేస్తే మాకు చాలా నీట్గా అర్థమవుతుంది అని. అందుకోసం వీడియోని వీలైనంత స్లోగా పోస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్, ఏమీ అనుకోవద్దు. నెక్స్ట్ క్రింది వైపు నుంచి 2 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలన్నమాట. ఇది మన మెథడ్. మన మెథడ్లో బ్లౌజ్ కరెక్ట్గా రావాలి అంటే ఫస్ట్ అయితే 2 ఇంచులకి మార్క్ చేశాను కదా అని 2 ఇంచులకి మాత్రమే ఫ్రంట్ పార్ట్ పొడవు వస్తుందని మాత్రం అనుకోవద్దు. ఫ్రంట్ పార్ట్లో ఎవరి చెస్ట్కి తగినట్టుగా కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ని ప్లేస్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా లైన్ని డ్రా చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది. చూసారా, ఇలా మార్క్ చేసుకుంటే నాకైతే 6.5 ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ నెక్ పొడవు అయితే వచ్చింది. చూసారా, ఇలా 6.5 ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర ఒక పాదం ఇంచుని ఇలా మార్క్ చేసుకొని ఇలా 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక పావు ఇంచుని పైవైపుకి మార్క్ చేసుకొని ఇలా కొంచెం బ్రాడ్ వచ్చేలా ఇలా ఫ్రంట్ పార్ట్ నెక్ని అయితే డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ క్లిప్ అనేది మిస్ అయింది, ఆల్రెడీ షూట్ అవుతుంది అనుకున్నాను కానీ షూట్ కాలేదు, అందుకోసం మళ్ళీ నీట్గా డ్రా చేసి చూపిస్తున్నాను. ఇలా ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఒక పావు ఇంచుకి బ్రాడ్ వచ్చేలా ఫ్రంట్ పార్ట్ నెక్ని అయితే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ హుక్స్ దగ్గర నుంచి ఇలా ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1 ఇంచ్ అనేది అందరికీ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి ఖర్చుని వదిలేసి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది 13 ఇంచులు ఉంది. 13 ఇంచులకి ఫ్రంట్ పార్ట్ పొడవునైతే మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఈ హుక్స్ బెల్ట్ దగ్గర ఇక్కడ 1 ఇంచ్ ఖర్చు ఇచ్చాను కదా, ఇక్కడ 1/2 ఇంచ్ వచ్చేసి మిడిల్లో డాట్ కోసం, ఒక 1/2 ఇంచ్ వచ్చేసి షేప్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం అనమాట. ఇక్కడ కొంచెం జాయింట్ అయితే వేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాయింట్ ఎలా వేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా కర్వ్ షేప్ వచ్చేలా ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున డ్రా చేసుకోవాలన్నమాట. అంటే 13 ఇంచులకి టచ్ అయ్యే విధంగా ఇక్కడ 1 ఇంచ్ అనేది ఖర్చు ఇచ్చాం కదా, ఆ ఖర్చు దగ్గర నుంచి ఇలా క్రాస్గా క్రింది వైపున మార్క్ చేసుకోవాలి. ఇలా మనం 2 ఇంచులకి మార్క్ చేశాను కదా, ఈ మార్కింగ్ అనేది షేప్ బెల్ట్ అనమాట. ఇక్కడ షేప్ బెల్ట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఈ స్టార్టింగ్లో అలాగే మిడిల్లో అలాగే చివరికి ఇలా చెక్ చేసుకుంటే మనకి షేప్ బెల్ట్ కరెక్ట్గా వస్తుందన్నమాట. అందుకనే 2 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకుంటాం. ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేశాం కదా అని కరెక్ట్గా ఆ 2 ఇంచెస్లోనే ఫ్రంట్ పార్ట్ వస్తుంది మాత్రం అనుకోవద్దు. ఫ్రంట్ పార్ట్ అనేది ఎవరి బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా ఇవ్వాలి. షేప్ బెల్ట్ కరెక్ట్గా రావడం కోసమే ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మన మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకున్నారు అంటే ఫినిషింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఫ్రంట్ పార్ట్ని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ కోసం 4 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలన్నమాట. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర టక్స్ అనేది ఇవ్వడానికి క్లాత్ లేదు కాబట్టి స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను. ఫస్ట్ డాట్ కోసం ఇలా టక్స్ని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ షేప్ బెల్ట్ని కట్ చేద్దాం. మన మెథడ్లో షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు చెస్ట్ లూజ్ ఎంత ఉందో సేమ్ అదే విధంగా షేప్ బెల్ట్ని కట్ చేస్తాను. కానీ ఇక్కడ షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి నడుము లూజ్ చెస్ట్ లూజ్ ఒకేగా ఉంది కాబట్టి షేప్ బెల్ట్ అనేది కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఇలా ఎక్స్ట్రా తీసుకోవడం వలన మనకి షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సైడ్ జాయింట్ దగ్గర కరెక్ట్గా వస్తుంది. అందువల్ల ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇచ్చాను. 10 ఇంచులకి మార్క్ చేసుకొని 10 ఇంచుల్లో సగం 5 ఇంచులకి మిడిల్లో కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో హైట్ని మార్కింగ్ చేసేటప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు అక్కడ గ్యాప్ ఉంది చూసారా, ఆ గ్యాప్ని మెజర్ చేసినప్పుడు 3.5 ఇంచెస్ వచ్చింది. 3.5 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అలాగే సెకండ్ ప్లేస్లో ఎంత అయితే కరెక్ట్ వస్తుందో ఆ వచ్చిన దానికి 1 ఇంచ్ అనేది ఖర్చు తీసుకోవాలి. అలాగే థర్డ్ ప్లేస్లో వచ్చిన మెజర్మెంట్ కంటే 1.30 ఇంచెస్ వచ్చిందంటే 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు తీసుకొని ఈ 3 ప్లేసెస్లో ఈ విధంగా షేప్ బెల్ట్ని మార్క్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువగా ఉన్నప్పుడు మనం ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకుని స్టిచ్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. మామూలుగా మనం బ్లౌజెస్ని కట్ చేసేటప్పుడు ఇక్కడ షేప్ బెల్ట్ అనేది చెస్ట్ లూజ్ ఎంత ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ మీడియంగా ఉన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఆ మెథడ్లో కట్ చేసుకుంటే డాట్స్లోకి క్లాత్ ఎక్కువ వెళ్ళడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యాక చెస్ట్ లూజ్ ఎంత ఉందో సేమ్ అదే
విధంగా వస్తుంది. ఆల్రెడీ మనం కటింగ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్ దగ్గర 1.5 ఇంచ్ ఖర్చుని ఇస్తాం కాబట్టి షేప్ బెల్ట్ కూడా సరిపోతుంది అనమాట. కానీ ఈ బ్లౌజ్కి ఇంచుమించుగా చెస్ట్ లూజ్ నడుము లూజు ఈక్వల్గా ఉంది కాబట్టి మనం ఈ మెథడ్లో షేప్ బెల్ట్కి ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ అనేది ఖర్చు ఇచ్చి ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో సైడ్ జాయింట్ దగ్గర అంటే సైడ్ ఖర్చు ఇచ్చే దగ్గర ఒక 1/2 ఇంచ్ వరకు ఖర్చుని ఇచ్చాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ డాట్స్లోకి అలాగే షేప్ బెల్ట్లోకి ఈ ఖర్చు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఖర్చు ఇవ్వాలి కదా అని ఎక్కువ ఖర్చు ఇచ్చినా కూడా సైడ్ జాయింట్ని స్టిచ్ చేశాక ఆ ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. కాబట్టి నేను ఖర్చుని ఇచ్చాను అంటే కరెక్ట్గా సైడ్ జాయింట్కి ఎంత కావాలో అంతే ఇస్తాను. ఓన్లీ ట్రిమ్ చేస్తాను అంతే, ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేయను అనమాట. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేటప్పుడు మిడిల్లోకి కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఒకవేళ జాయింట్ వేసుకున్న ఖర్చులోకి వెళ్ళేలా హ్యాండ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. నెక్ దగ్గర మాత్రం క్లాత్ని కట్ చేయకూడదు. మనం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట. కాబట్టి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఖర్చునివ్వాలన్నమాట. ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ షేప్ బెల్ట్కి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో అక్కడ షేప్ బెల్ట్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి. చూసారా, క్రాస్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. క్రాస్ ఇక్కడ ఉంది చూసారా, ఇలా క్రాస్ ఉందా లేదా చెక్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ క్లాత్కి ఇక్కడ కొంచెం జాయింట్ వస్తుంది కాబట్టి ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ షేప్ బెల్ట్కి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో అక్కడ షేప్ బెల్ట్ని ప్లేస్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఒరిజినల్ క్లాత్ సఫిషియెంట్గా ఉంది కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఓన్లీ లైనింగ్ క్లాత్కు మాత్రమే జాయింట్ అనేది వస్తుందన్నమాట. బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు మనం ఈ మెథడ్లో కట్ చేసుకుంటే జాయింట్స్ తక్కువ వస్తుంది. అలాగే బ్లౌజ్కి ఒరిజినల్ క్లాత్ తక్కువ ఉన్నా కూడా చాలా ఈజీగా ఎంత పెద్ద బ్లౌజ్నైనా నా మెథడ్లో కట్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు అనమాట. 80 సెంటీమీటర్స్ క్లాత్లోనే నేను ఇంచుమించుగా 38-40 సైజ్ బ్లౌజెస్ని కూడా చాలా తక్కువ జాయింట్స్ వచ్చేలా కట్ చేసి స్టిచ్ వేసాను ఫ్రెండ్స్. అందువల్ల ఒరిజినల్ క్లాత్ తక్కువగా ఉన్నా కూడా ఈ మెథడ్లో మనం బ్లౌజ్ని కట్ చేసుకుంటే జాయింట్స్ తక్కువ వస్తాయి. అలాగే ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని మనం సైడ్ జాయింట్ని స్టిచ్ చేశాక కట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఎంత ఖర్చు కావాలో అంతే ఖర్చుతో బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది. ఇలా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్, స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాం కదా. నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలి అంటే ఏ మెథడ్లో స్టిచ్ వేసుకోవాలో చూద్దాం. మీరు కటింగ్తో పాటు స్టిచ్చింగ్ కూడా కావాలంటున్నారు కాబట్టి ప్రతి బ్లౌజ్ కటింగ్ అలాగే స్టిచ్చింగ్ కూడా అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.